నమస్కారం అండి. సుభాన్ అల్లా, ఆదవర్సై, గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్. కపాలభాతి ప్రాణాయామం, హైపర్ వెంటిలేషన్. సో బ్రెయిన్లో ప్రాణవాయువు లేకుండా ఉంటే దాన్ని హైపర్ వెంటిలేషన్ అంటాం. సో బ్రెయిన్లో ఉండేటువంటి మెదడుకి ఉండేటువంటి ప్రతి కణానికి ప్రాణవాయువు అందటం అనేది చాలా ముఖ్యం. అందుకే బ్రెయిన్కి రక్త ప్రసరణ ఉంటే ప్రాణవాయువు అందుతుంది. ఆ బ్రెయిన్లో మెదడులో రక్త ప్రసరణ దెబ్బతింటం వల్ల ఆల్జైమర్స్ అని అంటాం, పార్కిన్సన్స్ అని అంటాం, బ్రెయిన్ పాలసీ అని అంటాం, స్ట్రోక్ అంటాం. ఇవన్నీ కూడా సో బ్రెయిన్ యొక్క బ్లడ్ సర్క్యులేటరీ డిజీజ్ అని అంటాం. స్ట్రోక్ అంటే ఏంటి? అది హార్ట్ ప్రాబ్లం. బేసిక్గా బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయింది. సో ఎక్కువైపోతే ఏమవుతుందయ్యా? సో ఆ ప్రెషర్కి బ్రెయిన్లో ఉండేటువంటి నాళాలు, సో రక్తనాళాలు ఏంటో చాలా చాలా సున్నితంగా ఉంటాయి. సో బీపీ పెరిగినప్పుడు ఆ బ్లడ్ ప్రెషర్ అనేది శరీరంలో ఉండే అన్ని భాగాలు తట్టుకుంటాయేమో కానీ ఆ బ్రెయిన్లో ఉండేటువంటి సన్ననైనటువంటి సిరలు ఏవైతే ఉంటాయో అప్పుడు ఆ బీపీ పెరిగినప్పుడు సో ఆ సిరలు ఏమవుతాయి? చిట్లిపోతాయి. ఆ చిట్లిపోతే ఏమంటాం? దాన్ని హెమరేజ్ అని అంటాం. సో దట్ ఇస్ కాల్డ్ స్ట్రోక్. అందుకే బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేసుకోవాలి. అర్థమైందండి? నెంబర్ 2, సో మన యోగా అంతా కూడా, ప్రాణాయామం అంతా కూడా బ్రెయిన్లో ఉండేటువంటి రక్తనాళాలని వ్యాకోచింపజేసేవి, అంతేగాని సంకోచింపజేసేవి కాదు. సో కపాలభాతి కానీ, అగ్నిసార కానీ, ఉడ్డియాన కానీ, నవలి కానీ, ఈ వైకృతిక ప్రాణాయామాలన్నీ కూడా బ్లడ్ ప్రెషర్ని పెంచేవి కాదు, బ్లడ్ ప్రెషర్ని తగ్గించేవి. బ్లడ్ ప్రెషర్ తగ్గాలి అని అంటే, ప్రెషర్ తగ్గాలి అంటే అవునా, మీ ఇంట్లో పంపు ఉంది, ఆ పంపు డిశ్చార్జ్లో వాల్వ్ బంద్ చేయండి, ఏమవుతుందయ్యా? ప్రెషర్ పెరుగుతుంది. అవునా? సో ఆ పంపు డిశ్చార్జ్ అంటే పైన గొట్టం దగ్గర మూసేయండి, అప్పుడు ఏమవుతుంది? మోటార్ శబ్దం మారిపోతుంది, మోటార్ వేడెక్కిపోతుంది, ఆ తర్వాత కాలిపోతుంది. ఎందుకని? ప్రెషర్ ఎక్కువైంది. ఎందుకు? మూసేసేవు కనుక. గుండెకి రక్త ప్రసరణ చేసేటువంటి కొరోనరీ ఆర్టరీ సముదాయం ఏదైతే ఉందో దాంట్లో ఏదైనా మూసుకుపోయినా, లేదా బ్రెయిన్లో రక్త ప్రసరణ జరిగేటువంటి కెరోటిడ్ ఆర్టరీస్ ఏవైతే ఉంటాయో ఆ ఆర్టరీస్కి ఏదైనా బ్రెయిన్లో అవరోధం కలిగినా ఏమవుతుందయ్యా? సో బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ప్రెషర్ పెరిగినప్పుడు ఏమవుతుందయ్యా? బెలూన్లో బాగా నింపే, బాగా గాలి కొట్టావు టైర్లో, నీ సైకిల్ టైర్లో బాగా గాలి కొట్టావు, ఇంకా కొట్టావు ఏమవుతుంది? ట్యూబ్ ఫాట్ అని ఏమవుతుందయ్యా? పలిగిపోతుంది. ఎండాకాలంలో టైర్లో కొంచెం గాలి తక్కువ పెట్టుకోవాలి. అదే చలికాలంలోనో వర్షాకాలంలోనో అయితే టైర్లో గాలి కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు. అవునా? కానీ ఎండాకాలం టైర్లో అదే ప్రెషర్ మెయింటైన్ చేస్తున్నావు, ఏది? అదే 35. అవునా? కానీ చలికాలంలో నువ్వు 36 35 మెయింటైన్ చేసావనుకో, సో ఎండాకాలంలో ఎంత మెయింటైన్ చేయాలి? కనీసం 2 kg తక్కువ పెంచుతుంది. ఎంత? 33 31 చాలు. సో నీ కారు మీద కానీ ఎక్కడైతే టైర్ ప్రెషర్ ఇస్తాడో ఆ టైర్ ప్రెషర్ దేనికి డిజైన్ చేశాడు వాడు? అది ఎండాకాలానికి డిజైన్ చేశాడు. ఎండాకాలంలో అంత పెట్టుకోవాలి, కానీ చలికాలంలో వర్షాకాలంలో ఆ ప్రెషర్ 2 యాడ్ చేసుకోవాలి. అంటే ఏంటి? ఈ యొక్క ట్యూబ్ పగిలిపోవడానికి కారణం ఏంటయ్యా అంటే సో ప్రెషర్ ఎక్కువైతే పగిలిపోతుంది. రెండవది, సో ఆ ట్యూబ్ కనుక సాగే గుణం ఉందనుకో, నువ్వు ఎంత ప్రెషర్ పెట్టినా సాగుతూ ఉంటుంది. అంటే సాగే గుణమే ఉంటే, వ్యాకోచం చెందేటువంటి గుణమే ఉంటే అప్పుడు ప్రెషర్ అనేది డైల్యూట్ అయిపోతుంది, బ్లడ్ ప్రెషర్ అనేది పెరగదు. సో వ్యాయామం అనేది ఎందుకు చేస్తున్నావు యోగా అంటే, యోగా చేసేటువంటి వాళ్ళ యొక్క బీపీ ఎప్పుడు తక్కువ ఉంటుంది. ఎందుకు తక్కువ ఉంటుంది? ఎందుకంటే వాళ్ళ యొక్క రక్తనాళాలు ఎప్పుడు కూడా వ్యాకోచింపజేసి ఉంటుంది. పైప్ లైన్ పెద్దగా ఉంది, పంపు చిన్నగా ఉంది, నువ్వు ఎంత పంపు చేసినా లో ప్రెషర్ తోటి వాటర్ వెళ్తుంది. సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. అంటే నువ్వు యోగా చేసేటువంటి వాడికి ఆల్జైమర్స్, పార్కిన్సన్స్ ఇలాంటివి వచ్చాయనుకో, అంటే వాడు ఎంత దరిద్రంగా యోగా ప్రాక్టీస్ చేసాడో అర్థమైంది. అందుకని నీకు ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే నువ్వు చేసేటువంటి వ్యాయామం ఎంత జాగ్రత్తగా ఉండాలో నువ్వు గమనించుకో. అందుకే నువ్వు మానిటర్ చేసుకోవాలి. నువ్వు ఏ వ్యాయామం చేయి, నువ్వు నీ గుండె జబ్బు ఉందనుకో, నువ్వు ట్రేడ్ మీద వెళ్ళినా, నువ్వు ఎగిరినా, లేకపోతే నువ్వు పరిగెత్తినా, నాయన ఇదేం ఆషామాషి వ్యవహారం కాదు. సో నీ పల్స్ మీటర్ పెట్టుకొని, నీ యొక్క పల్స్ మీటర్ ఆక్సిమీటర్ పెట్టుకోనో లేకపోతే వాచ్ పెట్టుకోనో అసలు నిజంగా బ్లడ్ ప్రెషర్ పెరుగుతుందా తగ్గుతుందా, రాత్రిపూట రెస్ట్ హార్ట్ రేట్ అనేది మానిటర్ చేసుకోవాలని ఎప్పుడో చెప్పాను నేను. సో బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, నీ వ్యాయామం వెంటనే మానేయాలి. 4 వారాల్లో తెలిసిపోతుంది నీ బ్లడ్ ప్రెషర్ తగ్గడం అనేది.
4 వారాల తర్వాత కూడా బ్లడ్ ప్రెషర్ తగ్గట్లేదు అంటే నీ యొక్క వ్యాయామంలో లోపం ఉంది. 6 వారాల్లో నీ యొక్క ఆక్సిజన్ సాచురేషన్ అనేది పెరుగుతుంది. నువ్వు సరిగ్గా కనుక యోగా చేసినట్లయితే ఏ వ్యాయామం చేసినా సరిగ్గా ఏది నీ యొక్క శిక్షకుడు కనుక నీ యొక్క గురువు కనుక సరిగ్గా ఉన్నట్లయితే నీకు సరిగ్గా ట్రైనింగ్ ఇస్తే 6 వారాల్లో నీ బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గిపోతుంది. నీ ఆక్సిజన్ సాచురేషన్ ఎలా పెరుగుతుందో నీ యొక్క బ్లడ్ ప్రెషర్ అలా తగ్గుతుంది. బ్లడ్ ప్రెషర్ తగ్గిందా లేదా, రెస్ట్ హార్ట్ రేట్ ఎంత తగ్గిందా లేదా, నీ మ్యాక్సిమం హార్ట్ రేట్ తగ్గిందా లేదా, అది నీ యొక్క ప్రమాణం స్టాండర్డ్. అందుకే చాలా సునిశ్చితమైనటువంటి విద్యలు. చనిపోయేంత వరకు తెలుసుకోకపోవడం అనేది అవివేకమయ్యా. మన యోగులు అనేది చనిపోయేంత వరకు ఏది చూడలేదు. వాళ్ళు మొదలే చెప్పారు పారామీటర్స్ అన్నీ కూడా. కపాలభాతి భస్త్రిగా చేస్తే నీకు బీపీ తగ్గుతుందా పెరుగుతుందా చూసుకోమని చెప్పారు. బీపీ ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రతిరోజు మానిటర్ చేసుకోమని చెప్పాడు. ఎందుకని బీపీ ఉన్నవాడు కపాలభాతి చేస్తే ఎక్కువ అవుతుంది. ఊబకాయం ఉంది ఇంకా ఎక్కువ అవుతుంది. ఏదో వాడు సన్నగా ఉన్నాడు బీపీ ఎక్కువ ఉంది వాడు పనికొస్తుంది, కొన్ని కేసులు పనికొస్తుంది. బట్ చాలా కేసెస్లో ఊబకాయం ఉంది, పొట్ట లావుగా ఉంది, వాడు కపాలభాతి చేసాడు సస్తాడు. బ్లడ్ ప్రెషర్ పెరిగితే చూసుకో, నువ్వు మానిటర్ చేసుకో, నీ బ్లడ్ ప్రెషర్ చూసుకో, ఒకసారి పెట్టుకో. ఊబకాయం ఉంది, వాడేదో పనికిరాని చెమటలు వచ్చేలా వాకింగ్ చేస్తున్నాడు, చెమటలు వచ్చేలా పరిగెడుతున్నాడు ఏది పార్కులో, చాలా తప్పు. వాడు బీపీ పెరుగుతుంది కానీ తగ్గదు. ఏం చేయాలి? రక్తనాళాలు నిడివి పెంచాలంటే ఏం చేయాలి? రిలాక్స్ చేయాలి. రక్తనాళాలని ఆధ్యాత్మిక క్రమంలో 0 రెసిస్టెన్స్లో వ్యాయామం చేయాలి. ఫస్ట్ నెంబర్ 1. నెంబర్ 2, తను తీసుకునేటువంటి ఆహారంలో క్షారతత్వం ఉండేటువంటి పదార్థం న్యూట్రిషన్ తీసుకుంటే ఆ తర్వాత ఏది రక్తనాళాల యొక్క నిడివిని పెంచేటువంటి లాక్స్ ప్రొడ్యూస్ చేసేటువంటిది ఏదైతే ఉంటుందో అలాంటి న్యూట్రిషన్ తీసుకోవాలి. ఈ విధంగా చేసేటువంటి వ్యాయామాన్ని కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఒక సిస్టమేటిక్గా చేస్తే అప్పుడు కపాలంలో ఉండేటువంటి బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. బ్లడ్ ప్రెషర్ తగ్గిన కొద్దీ తగ్గింది ఏంటంటే ప్రాణవాయువు అబండెంట్గా అన్ని చోట్లకి వెళ్తుందని అర్థం. కళ్ళు రెడ్గా శీర్షాసనం వేసేప్పుడు కానీ సర్వాంగాసనం వేసేప్పుడు కానీ కళ్ళు రెడ్గా అవుతున్నాయంటే దాని అర్థం ఏంటి అంటే బీపీ పెరిగిందని అర్థం, బ్లడ్ ప్రెషర్ పెరిగిందని అర్థం. ఎందుకు పెరిగింది? నువ్వు తప్పు చేస్తున్నావు. నీ యొక్క ఆల్రెడీ రెసిస్టెన్స్ ఉంది బ్లడ్లో, ఏది నీ యొక్క తలలో రక్త ప్రసరణ సరిగ్గా లేదు, రెసిస్టెన్స్ ఉందని అర్థం. రెసిస్టెన్స్ లేకపోతే నీ కళ్ళు తెల్లగా ఉంటాయి. నువ్వు శీర్షాసనం చేయి, నువ్వు సర్వాంగాసనం చేయి, అవునా, కళ్ళు రెడ్డిగానే కావు. నువ్వు మయూరాసనం చేయి, మయూరాసనం చేసినప్పుడు కళ్ళు రెడ్డిగా అయిపోతాయి. అవునా, కానీ కాకూడదు. ఎందుకు కాకూడదు? అవుతున్నాయంటే దాని అర్థం ఏంటి? నీ యొక్క మెదడులో ఉండేటువంటి ఏది రక్తాన్ని తీసుకెళ్లేటువంటి నాళాలు ఎలాస్టిసిటీ రబ్బర్ లాగా సాగట్లేదని అర్థం, అవన్నీ మూసుకుపోతున్నాయని అర్థం. ఇవన్నీ మానిటరింగ్, కళ్ళు రెడ్గా అవుతున్నాయా లేవా. అందుకే యోగా ఎందుకు నేర్చుకోవాలి? నువ్వు శీర్షాసనం నేను చూస్తాను కదండి, సర్వాంగాసనం శీర్షాసనం అందరూ తప్పే చేస్తారు, తప్పే, శుద్ధ తప్పు. అది చేసే విధంగా దానికి ఉపవిన్యాసాలతో తయారు చేసి బ్లడ్ సర్క్యులేషన్ని హార్ట్ని బాగా ప్రిపేర్ చేసి రక్తంలో ఏది నీ యొక్క శిరస్సులో ఉండేటువంటి రక్తనాళాలని ఆధ్యాత్మిక క్రమంలో ప్రిపేర్ చేసి ఆ తర్వాత నువ్వు కనుక శీర్షాసనం చేసినట్లయితే అప్పుడు నీ కళ్ళు రెడ్డిగా కావు. అవునా, నువ్వు కిందికి వెళ్తావు తానాసనం, పైకి ఒకటేసారి లేస్తావు, కళ్ళు తిరుగుతూ ఉంటాయి అంటే లో బ్లడ్ ప్రెషర్ అని అంటాం. ఇవన్నీ కూడా దేనికయ్యా? ఇవన్నీ అలారమ్స్, ఇవన్నీ కూడా హెచ్చరికలు. కళ్ళు రెడ్డిగా అవుతున్నాయంటే హెచ్చరికలు. మెడ పట్టుకుంటుంది సర్వాంగాసనం వేసేప్పుడు అంటే హెచ్చరిక. నువ్వు చేయటం తప్పు, నీ కళ్ళు రెడ్డిగా అవుతున్నాయంటే హెచ్చరిక. ఇవన్నీ కూడా చాలా సునిశ్చితంగా గమనించాలి. సో ప్రాణాయామాలతో ఇంకా ఆసనాల్లోనే అంత జాగ్రత్తగా ఉండాలి అంటే ఇంకా నువ్వు ప్రాణాయామాల్లో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించుకో. ఎందుకంటే నేను చూస్తున్నాను కదా ప్రపంచంలో ఈరోజు ఎవడు పడితే వాడు కపాలభాతి చేయటం, ఎవడు పడితే వాడు భస్త్రిక చేయటమే. అసలు ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు. ఆ పుస్తకం చదివితేనేమో దేవతలకి కూడా గురువు ముఖంగా నేర్చుకోవాలి, అత్యంత గోప్యంగా రహస్యంగా దాచిపెట్టినటువంటి టెక్నిక్స్ ఇవి, గురుముఖంగా మాత్రమే నేర్చుకోవాలి. గురువు అంటే ఎవరు? ఏదో వారం రోజుల ట్రైనింగ్, 3 నెలల ట్రైనింగ్, అది కూడా ప్రాణాయామాల ట్రైనింగ్ పొందాడా? ఏదో విన్యాస యోగా అని ఏదో సర్టిఫికేట్ కోర్సు చేసి వచ్చినంత మాత్రం యోగా అయ్యాడయ్యా. ఒక యోగి దగ్గర నేర్చుకోమని చెప్తున్నాడయ్యా. పూర్తి జ్ఞానోదయం కలిగినటువంటి వ్యక్తి శంకరాచార్యుల 64,000 ఆసనాలు, రామానుజాచార్యుల వారు. ఇప్పుడు అందరూ రామానుజాచార్య అంటున్నారయ్యా. మరి రామానుజాచార్య అనేటువంటి వాడు ఎవరైతే గీత గోవిందం పాడుతున్నాడో, ఎవరైతే గోవింద అంటున్నాడు, జయ శ్రీమన్నారాయణ ఎవరైతే అంటున్నారో, మరి నువ్వు ఆసనాలు చేస్తున్నావా? 26,000 ఆసనాలు చేశాడు ఎవరు? రామానుజాచారి.
ఆయన యొక్క అవగాహన ఏంటి, నీ అవగాహన ఏంటి అంటే నువ్వు కొన్ని ఫాలో అవుతావు, నీకు ఇష్టం ఉన్నాయి ఫాలో అవుతావు, ఇష్టం కానీ ఫాలో అవ్వవు. ఆయన 26,000 ఆసనాలు చేశారు, మధ్వాచార్యుల వారు 16,000 ఆసనాలు చేశారు. అసలు అవి మానేశాం. అది మానేయటం వల్ల ఏమైంది, నీ బుద్ధి వికాసమే కలగలేదు. వాళ్ళ పేరు చెప్పుకొని ఏంటంటే మూర్ఖంగా మారిపోతున్నాను తప్పితే అసలు మనసు విస్తరించాల్సినటువంటి మనసు కుచించుకుపోతుంది అయ్యా. అందుకనే ఒక సంతు, ఒక గురువు ఏదైతే ఫాలో అయ్యాడో అవన్నీ మనం ఫాలో అవుతున్నామా? రామానుజాచార్యుల వారి యొక్క గురువు ఎవరయ్యా? యమునాచార్యుల వారు. యమునాచార్యుల వారు శ్రీరంగం నుండి కంచి వరకు 200 మైళ్ళు ప్రతి వారం రోజులకు ఒకసారి పోయేవాడు. అక్కడికి వచ్చి చెప్పేవాడు. ఎన్ని ఆసనాలు చేశాడు? ఎవరు? యమునాచార్యుల వారు. ఆల్మోస్ట్ యమునాచార్యుల వారు, శంకరాచార్యుల వారి 64,000 ఆసనాలు చేశాడు. అసలు విషయాలు పట్టించుకోమయ్యా. అసలు ఒక కృష్ణుడు ఎంత పరమయోగి, ఆయన గుణం ఎంతనో ఆయన ఆకారంలో ప్రేమలో పడతాం. అది రావణాచారి ఎంత గొప్పవాడు, ఎన్ని ఆసనాలు వేసాడు, ఆయనకి ఎంత అవగాహన ఉంది. అంత అవగాహన వచ్చిన తర్వాత ఆయన ద్వైతం గురించి మాట్లాడాడు. ఎస్, నువ్వు ఈ శరీరంలో ఉన్నప్పుడు నీకు డ్యుయాలిటీ ఉంది, నీకు 2 మార్గాలు కనిపిస్తున్నాయి, అందుకని ద్వైతము. జీవాత్మ అవునా, ఇది ఇండిపెండెంట్గా పనిచేస్తుంది. అవునా, పరమాత్మలో జాయిన్ అయినప్పుడు కదా ఒకటయ్యేది. అప్పటి వరకు ద్వైత స్వభావం ఉన్నట్టే కదా. ఈ జీవాత్మ పరమాత్మలో ఏరితే కదా అద్వైతం వచ్చేది. అప్పటి వరకు అవునా, ఇవి 2 సెపరేటే కదా. జీవాత్మ సెపరేట్, పరమాత్మ సెపరేట్ అయ్యా. అవునా, దాని అంశం అయినా ఇది పరమాత్మ కాదు కదా. ఇదే పరమాత్మ అయ్యి ఉంటే నువ్వు ఆనందంగా ఉండేవాడు కదా, లేవు కదా. ఆయన యొక్క విశ్లేషణ చూడాలి కానీ ఆయన శంకరాచార్యని ఆపోజ్ చేశాడు. శంకరాచార్య అంటే అద్వైతం అంటే ఈయనంటే ద్వైతం అంట. తెలియనటువంటి మూర్ఖులు మాట్లాడతారయ్యా ఇలా. ఇంకా మళ్ళీ వేరే నేను ఫాలో అవుతా, శంకరాచార్యని ఫాలో కాను. నాకు శంకరాచార్య గొప్పగా నచ్చుతాడు, నాకు మధ్వాచార్యుల వారు గొప్పగా అర్థమవుతారు, నాకు రామానుజాచార్యుల వారు అర్థమవుతారు. వాళ్ళ యొక్క గొప్పతనం ఏంటి, వాళ్ళందరూ నాకు అర్థమయ్యారు. ఎందుకని నేను సాధన చేశాను, వాళ్ళు సాధన చేశారు. కానీ నేను వాళ్ళని విమర్శించట్లా. శంకరాచార్యని విమర్శించి నేను రామానుజాచార్యని మెచ్చుకోవడం కానీ, రామానుజాచార్యుల వారిని విమర్శించి మధ్వాచార్యుల వారిని మెచ్చుకోవడం కానీ అలాంటి వెధవ పనులు నేను చేయట్లేదు. ఇదంతా ఎవడయ్యా? అవగాహన లేనటువంటి వాడు మూర్ఖుడు. నా కారు బాగుందంటే నా కారు బాగుంది, అవునా. మా డాడీ గొప్పవాడంటే మా డాడీ బాగుంటాడు. ఎవరి డాడీ అయినా గొప్పవాడేనయ్యా, అవునా. ఒక తండ్రికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఎలా ఉంటాయి? సో వీళ్ళంతా సంతులేనయ్యా. ఒక ఆయన ఒక విధంగా చెప్పాడు, ఇంకో ఆయన ఇంకో విధంగా చెప్పాడు, అంతే తేడా. సో దానికి ఈయన గొప్పవాడు ఎలా అయ్యాడు, ఈయన చెడ్డవాడు ఎలా అయ్యాడు? వీళ్ళు ఎవరు ఇలా చెప్పేది? సాధన అయినటువంటి వాడు, ఫిలాసఫర్స్. ఏది ఈ పిహెచ్డీలు పట్టాలు పుచ్చుకొని ఎంతసేపు ఈ ప్రవచనాలు ఇచ్చి ఆ తర్వాత ఈ సంస్కృతం నేర్చుకొని ఒక్కరోజు సాధన వేయలేదు, సంస్కరించుకోలేదు, సంస్కృతం నేర్చుకొని వీళ్ళ వల్లనే నష్టం. మొత్తం స్పిరిచువాలిటీ అంతా పోయింది, యోగా అంతా పోయిందంటే వీళ్ళ వల్లనే భ్రష్టు పట్టింది. వీళ్ళే ఈ యొక్క వృత్తుల్ని కులాలను సృష్టించిన ఎవరయ్యా? గురుకులానికి ఎవడైతే వెళ్ళలేదో ఆ రోజు నుంచి వృత్తి అనేది కులం అనేది సెపరేట్ అయిపోయింది. ఏ రోజైతే కులం సెపరేట్ అయిందో, వృత్తి ఎప్పుడైతే సెపరేట్ అయిపోయిందో ఆ రోజు నుంచి సమస్యలు మొదలయ్యి. ఆ రోజు నుంచి మొత్తం భారతదేశంలో ధర్మం అడుగంటిపోయింది అయ్యా. ఒకటే కులం ఉంది. ఏం కులం అయ్యా? గురుకులం. భారతదేశంలో ఏముందయ్యా? ఒకటే ఒక కులం, గురుకులం. ఎందుకని? ఎవరైనా కూడా గురువుకి ఏ కులము లేదు, ఆ గురువుల యొక్క కులమే గొప్పది. ఎందుకని? అతను నిర్గుణం. సో నిర్గుణం అనేది మన యొక్క కులం. ఆ గురుకులంలో మన పిల్లవాడిని, ఏ కులం లేని మన పిల్లవాడిని ఆ గురుకులంలో, సో మన పిల్లవాడి యొక్క కులం ఏంటి? గురుకులం. గురుకులంలో జాయిన్ చేస్తున్నాం అంటే ఏంటి? మన పిల్లవాడి యొక్క ఆయన యొక్క కులం ఏంటి? గురుకులం. మా వాడు ఎక్కడున్నాడు? గురుకులంలో ఉన్నాడండి అని అంటావా అనవా? గురువుల కులం ఏంటి? నిర్గుణం. సో ఏ స్వభావం లేదు, ఏ మతము లేదు, సర్వం వర్ణం వర్జన్యే. అన్ని వర్ణాలని, చతుర్వర్ణ వివర్జిత, అన్ని వర్ణాలని అవునా వదిలిపెట్టినటువంటి వాడు, అన్ని రంగుల్ని ఎంజాయ్ చేసేటువంటి వాడు, అవునా. ఏ రంగు అంటే ఇష్టపడినటువంటి వాడు, అన్ని రంగులంటే ఇష్టమే ఆయనకి, అవునా. అన్నిటికీ అతీతంగా వెళ్ళినటువంటి వాడు ఆయన. వాళ్ళ యొక్క కులాన్ని ఏమంటాం? గురుకులము అని అంట.
ఆ కులంలో మన యొక్క పిల్లల్ని వేస్తే వాళ్ళు ఏం కులం అయ్యా? గురుకులం. ఆ గురుకులంలో చదివినప్పుడు ఏ విద్యలోనైతే నిష్ణాతుడవుతాడో దాన్ని బట్టి ఒక వృత్తి, ఏ వృత్తి అతను చూజ్ చేసుకుంటాడో ఆ వృత్తి, అతని యొక్క కుల వృత్తి ఏమైంది, అప్పుడు కులం స్టార్ట్ అవుతుంది. అతని కుల వృత్తి వైశ్యానా, అతని కుల వృత్తి బ్రాహ్మణుడా, అతని కుల వృత్తి శూద్రమా, క్షత్ర, అన్ని 4 వృత్తులు కూడా గొప్పవే. ఇందులో ఏది గొప్పది కాదు, ఏది చెడ్డది కాదు. ఇదంటే మనం డిగ్నిటీ ఆఫ్ లేబర్. అమెరికాకి వెళ్ళండి, నీ యొక్క మరుగుదొడ్డి, ఇంట్లో ఉండేటువంటి టాయిలెట్ క్లీన్ చేసేవాడు కూడా కారులో వచ్చి క్లీన్ చేసిపోతాడు. అవునా? నువ్వు వాడిని ఒక మాట అంటానికి లేదు. ఎందుకని? డిగ్నిటీ ఆఫ్ లేబర్. వాడు ఎప్పుడు కూడా నేను చేసే పని చిన్న అనేటువంటి భావన అమెరికాలో లేదు. నువ్వు నోబెల్ ప్రైజ్ వచ్చినా అక్కడ బార్లో వాడు వచ్చి కూర్చుంటాడు, కూర్చొని అయ్యా రావయ్యా అని అంటాడు. వాడు వస్తాడు, కూర్చుంటాడు. అవునా? ఆ బార్లో పనిచేసేటువంటి వాడైనా కూడా నోబెల్ ప్రైజ్ ఉన్నాయని వాడు బార్లో కూర్చున్నాడంటే సేమ్ ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటారు. అంతేగాని నాకు నోబెల్ ప్రైజ్ వచ్చింది, నువ్వు ఈ బార్లో పనిచేసేవాడు అనేటువంటి చిన్న చూపు చూడటం అనేది నీకు పాశ్చాత్య దేశాల్లో కనపడదు. ఎక్కడో దగ్గర కనిపిస్తుంది తప్పితే కనపడదు. బట్ భారతదేశంలో మనకి ఎక్కడ లేని అహంభావం అయ్యా. వీడు పెద్ద, అవునా, వీడు పెద్ద, వీడు చిన్న, అవునా, ఇది పనికిరాని పని, ఇది పనికొచ్చే పని. ఈ విధంగా మనం ఏందో రేసిజం గురించి మాట్లాడుతాం అబ్రాడ్లో. కానీ అసలు మన దగ్గర ఎంత రేసిజం అయ్యా? ఇది ఎక్కడ విచ్చినవయ్యా? ఆత్మానం సర్వతానం అంట, అన్నిటిని ఆత్మరూపంగా, బ్రహ్మరూపంగా, అన్నిటిని దేవుని రూపంగా చూడమని అంట. ఇంకోవైపు ఇదేంటయ్యా? వీడు చిన్నవాడు, వాడు పాకి పని, వాడు ఇంట్లో పని చేస్తాడండి, వాడు ఏంటంటే వాడు చూడ ఎంత హీరణ భావం అంటే మనుషుల్లో. చెప్తే మీ ఇంట్లో ఏదో తెచ్చుకున్నావు, మార్బుల్ స్టోనో లేకుంటే నువ్వు ఏదో డిన్నర్ ప్లేటో ఏదో అబ్రాడ్ నుంచి తెచ్చుకున్నావు. అవునా? ఏదో 10 లక్షలు పెట్టి ఓ డిన్నర్ సెట్ కొనుక్కున్నావు. జపాన్ నుంచో లేకుంటే చైనా నుంచో పోర్సిలిన్ సెట్ కొనుక్కొచ్చుకున్నావు. అవునా? లేదా మీ ఇంట్లో ఇటలీ నుంచి తెచ్చుకున్నటువంటి మార్బుల్ స్టోన్ వేసుకున్నావు. సో మీ ఇంట్లో పనిచేసేటువంటి ఆవిడ, అదే అబ్రాడ్లో అయితే పనిచేసే ఆవిళ్ళు ఎవరు ఉండరు. ఇండియాలో కదా మనకి చాలా అహం ఎక్కువ కదా. అవునా? అందుకని మనం ఏంటంటే ఓ పని మనిషిని, సో మన ఇంట్లో పని మనిషి అని అంటాం. అసలు అనకూడదు. బయట ఏమంటారు? హౌస్ మేడ్, హౌస్ మేకర్. డూ యూ హ్యావ్ హౌస్ మేకర్? హౌస్ మేడ్, ఇంటిని చూసుకునేటువంటి వ్యక్తి అని అంటారు. అంటే ఇంట్లో పని చేసేటువంటి వ్యక్తి అని అన్నాం. మనకేనండి అహంభావం. ఇంట్లో పని చేస్తుంటే ఆవిడ ఓ రోజు క్లీన్ చేసేప్పుడు అది కింద పడింది, పగిలిపోయింది. అవునా? అది పగిలింది. 10 లక్షల సెట్, డిన్నర్ సెట్. లేదా ఆ మార్బుల్ మీద ఆవిడ నిమ్మరసం పోసింది. ఆ నిమ్మరసం కాస్త ఏమైందా? మార్బుల్ స్టోన్ మీద పడితే ఏమవుతుంది అయ్యా? మరక ఏర్పడుతుంది. ఇంకా నువ్వు కయ్యమని అయ్యగారు అమ్మగారు ఇక లేచేరు చూడు ఆ సర్వెంట్ మీద. ఉగ్ర రూపం, పశువులే. అవునా? దానికి ప్రాణం ఉందా? ఇక్కడ ఈ మనిషికి ప్రాణం ఉందా? ఎవరి కాన్షియస్నెస్ ఎక్కువ, ఎవరు బ్రహ్మస్వరూపులు? ఇది కూడా బ్రహ్మస్వరూపమే, కానీ ఇది తక్కువ కాన్షియస్నెస్, ఇది ఎక్కువ కాన్షియస్నెస్. ఒక మనిషి రూపంలో ఉండేటువంటి, పరబ్రహ్మ రూపంలో ఉండేటువంటి ఒక మనిషి ముఖ్యమా, లేకుంటే ఆ ప్రాణం లేనటువంటి ఆ యొక్క పోర్సిలిన్ ప్లేటు ముఖ్యమా? నువ్వు ఎవరిని తిడుతున్నావు? ఎవరి అభిమానం నీకు? ఒక వస్తువు అభిమానం అనే నీకు? ఆ ప్లేట్ బయటే పగిలింది, దాని విలువే ఉంది? దాని విలువే లేదు అసలు. దానికి ప్రాణం ఉందా? కానీ నువ్వు ఎవరిని తిడుతున్నావు? ఎలాంటి కర్మ చేస్తున్నావు? సంపూర్ణమైనటువంటి ఒక బ్రహ్మతో ఉండేటువంటి ఒక గొప్ప మనిషిని నువ్వు బ్లేమ్ చేస్తున్నావు, తిడుతున్నావు. ఎంత పాపం వస్తుందయ్యా? ఒక ఆత్మని బాధ పెడుతున్నావు అని అంటే, క్షోభ పెడుతున్నావు అని అంటే ఎంత పాపం వస్తుందయ్యా? ఎక్కడుందా సెన్సిటివిటీ? అందుకే మనం చెప్పాను కదా, స్పిరిచువాలిటీ ఎక్కడుందంటే యాక్చువల్గా ఏమీ లేదు. యాక్చువాలిటీ అంటే నిజంగా దాన్ని అనుసంధానం చేయటాన్ని స్పిరిచువాలిటీ అంటారు. నేను మిమ్మల్ని ఈ విధంగా మీరు స్పిరిచువలా కాదా, ఆధ్యాత్మికత ఉందా లేదా, మీరు దేవుడికి ప్రీతిపాత్రులా కారా, మీరు రేపు చనిపోయిన తర్వాత నిజంగా స్వర్గానికి వెళ్తారా లేదా అనేటువంటి విషయం అదేదో ఫ్యూచర్ చెప్పడం కాదు, మీ యొక్క పనులు చూసి నేను చెప్పొచ్చు. మీరు చేసేటువంటి ఈ కర్మల వల్ల దేవతా లోకాలకి ఎలా వెళ్తావయ్యా? పాతాళ లోకాలకి వెళ్తాం. ఆ దేవతా లోకాలకి వెళ్ళాలి అని అంటే ఇలాంటి పనులు చేయకపోతే నువ్వు ఆటోమేటిక్గా వెళ్తావు. పూజలు చేయడం వల్ల కాదు, చెడు పనులు చేయకపోవడం వల్ల అక్కడికి వెళ్తాం అనేటువంటి విషయం ఆ కథలు కూడా మీకు చెప్పాను. సో అలాగే గుణస్వభావం చూడాలి, కానీ వాళ్ళ యొక్క గొప్పతనం ఏ విధంగా చూడాలి అని చెప్తున్నాను.
ఏది ఒక సంతువు కానీ ఒక సాధువు కానీ లేకపోతే ఏది శంకరాచార్య కానీ ఎవరైనా మనం ఏంటంటే ఈయన గొప్పవాడు ఈయన చెడ్డవాడు. నేను చెప్పాను కదా నిన్న, అన్ని శాస్త్రాలు గొప్పవే. అసలు ఏది కూడా తీసి పక్కన పెట్టా, ప్రతి ఒక్కటి దానికి ఒక గొప్ప ఉద్దేశం ఉంది. 86 ఆశ్రమాల్లో నేను నేర్చుకున్న తర్వాత నాకు తెలిసింది ఏంటయ్యా అంటే, ప్రతిదీ కూడా దానికి ఒక విశిష్టత ఉంది. ప్రతి గురువు కూడా ఒక విశిష్టత ఉంది. దేన్ని కూడా చిన్నగా పెద్దగా చూడటానికి లేదు, అందరినీ పెద్దగానే చూడాలి. కాన్షియస్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు నీ మొబైల్ ఫోన్ తీసుకో, నువ్వు దాన్ని బాగా చూసుకోలేదు, దాన్ని ఎట్లా పడితే అట్లా హ్యాండిల్, రాజసిక తత్వం, దాన్ని ఎట్లా పడితే అట్లా హ్యాండిల్ చేసినావు, పని చేస్తాదే. నువ్వు దాన్ని సరిగ్గా చూసుకోకుండా అది నీకు అది ఎప్పుడు తొందరగా చెడిపోతుంది. అది కారే కావచ్చు ఏదైనా, దాన్ని మంచిగా చూసుకున్నావు అనుకో, దాన్ని మంచిగా డైలీ సర్వీసింగ్ చేసిన అనుకో, దాన్ని మంచిగా చూసుకున్నావు అనుకో, మంచిగా తుడుచుకున్నావు అనుకో, అది నీకు ఎప్పుడు ట్రబుల్ ఇయ్యదు. అది కారే కావచ్చు, సైకిలే కావచ్చు, ఆ తర్వాత నీ రిఫ్రిజిరేటరే కావచ్చు, ఆ తర్వాత నువ్వు వాడుకునే కంప్యూటరే కావచ్చు, ఆ తర్వాత నువ్వు వాడేటువంటి ఏది నీ మొబైల్ ఫోనే కావచ్చు. నువ్వు ఎంత ధర్మో రక్షితగా దాన్ని ఎంత బాగా చూసుకుంటే అది నీకు అంత సేవ చేస్తుంది. నువ్వు దాన్ని బాగా చూసుకోలేదు, చెడిపోతుంది. నీకు అసలు నిజంగా ఎప్పుడైతే ఏ రోజైతే అవసరం ఉంటుందో రోడ్డు మధ్యలో నీ వెహికల్ కూర్చుంటుంది. ఎందుకని నువ్వు దాన్ని పట్టించుకోలేదు, సర్వీసింగ్ ఇవ్వలేదు, దాంట్లో టైర్ల గాలి పట్టించుకోలేదు, ఎప్పుడు ఆ కారు చూసినా కూడా మాసిపోయి ఉన్నది, దాన్ని వాడేస్తున్నావు అంతే. దాని గురించి భార్యను వాడేస్తున్నావు, పిల్లల్ని వాడేస్తున్నావు, ఆ కార్ని కూడా అలా వాడేస్తున్నావు. అలా వాడుకొని పడేసే రకం మనం. అంటే దాన్ని ఒక్కరోజు క్లీన్ చేయలేదు. ఆ వెహికల్ చూస్తుంది ఏం చేస్తుంది, ఓ రోజు అవునా నీకు నిజంగా ఎప్పుడైతే అవసరమో ఆ రోజు రోడ్డు మీద అలిగి కూర్చుంటుంది. అప్పుడు అది నెట్టర్ కాదు, నువ్వు నెట్టాలి. ఇంకా ఎవరిని పిలిచినా కూడా నీకు దొరకదు ఆ రోజు. ఎందుకు అలా జరిగింది? ఎందుకంటే నీకు ధర్మం అర్థం కాల. కాన్షియస్నెస్ని ఆత్మానం సర్వభూతానం, కాన్షియస్నెస్ ఏ ఫామ్లో ఉన్నా కూడా దాన్ని గౌరవించమని మన యొక్క శాస్త్రం చెబుతుంది. చిన్న పెద్ద లేదు, గాలిని కూడా గాలిని కూడా నమస్కారం అంటాం. నమస్తే తేజో నమస్తే ఆపో నమస్తే పృథివీ నమస్తే ఆకాశో నమో బ్రహ్మణే అన్నీ బ్రహ్మత్వంతో, గాలి కానీ అవునా, భూమి కానీ, మట్టి కానీ, గాలి కానీ అవునా, ఆకాశతత్వం కానీ, అగ్ని కానీ, ఇవన్నీ కూడా ఏంటి, అవన్నీ మనకు ఉపయోగపడుతుంది. వాటి వల్లనే మనం బతుకుతున్నాం. అందుకని అవన్నీ గౌరవించబడవు. అవి లేకుండా మనం ఉండలేము. వాటి వల్లనే బతుకుతున్నాం. అవే మన గురువులు, అవే మన ఈశ్వరుడు. నమో బ్రహ్మణే. నీ చుట్టూ ఉండేటువంటి దాంట్లో బ్రహ్మత్వం లేనిదేందో చూపెట్టు. నువ్వు ఒక గాలి వెళ్తరే కాదు, ప్రతి దాంట్లో బ్రహ్మత్వం ఉంది. అందుకే ఏమంటున్నాడు, నమో బ్రహ్మణే సర్వం కల్వేదం బ్రహ్మ ఆత్మానా అయమాత్మా బ్రహ్మ. ఆత్మ ఎక్కడైతే ఉందో, ఎక్కడైతే కాన్షియస్నెస్ ఉందో అదే బ్రహ్మ. ఆత్మానా బ్రహ్మ సర్వం కల్వేదం బ్రహ్మ. నమో బ్రహ్మణే త్వామేవం బ్రహ్మాసి త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. వేదం చదవాలయ్యా, ఏం చెప్తోంది? ఆత్మనే బ్రహ్మత్వం అంటాం. So this is a book of authentic Himalayan yoga or a Krishnamacharya's yoga are called, whatever you call so-called Ashtanga yoga comes from Kurantaka. Even Krishnamacharya could not find in his lifetime authentic Kurantaka book. Okay. So, and nowhere in the world you have complete script of this text. It comes from the Kagyu tradition, but this is original yoga asana practice. How the asana, what Krishnamacharya practiced. So Mr. Steve, so from UK has done
enormous amount of work of these pictures. You can see the beautiful pictures. This is the second edition we are printing. The first print is in the UK. This is the second print. So this second print, having got printed, this is a special paper. In fact, Steve used a special paper for this book. And it has, as you can see, the different two colors of the papers shows original script, because original manuscript is here. We attach it to, you can see the original shlokas and original pictures. So there are the two colors in this too. You can see the two colors. One is the chants in Sanskrit, and another one, remaining all are, so the pictures. This is only the picture where you will find the oldest, authentic asana, drawn in those days by a human. So an incompetent, artist. You can say, because yogis are not artists, right? So you can see this is from original man. So original manuscript we attached, both Sanskrit chant and the pictures given in that original book. Okay? And English translation is here. And we have, for your description, so the posture here, for you to understand, we have given you here. So these are the illustrations given by Steve in the UK, the one who wrote that book Angel and Engine Driver. So the book in the UK printed was very expensive. So now this book in India, no compromise, but definitely in India when you publish or when you get it printed, it is economic comparatively. So since ours is a no profit, no loss company or organization by the students, so this is available now in India at off price, right? Now, so this is the first demonstration of addition. It is in fact, it will bring a lot of goodness having Himalayas, a authentic scripture at your home from your Guru. It is as good as a holy, a Bible or a Quran, much more than that, because this is original script. Okay?